మసాలా వేసి పచ్చిశనగపప్పుతోటి ఈగురు కూర చేద్దాము. రోటీ చపాతీలోకి అద్దరు కొట్టేస్తుంది. మసాలా వేయడం వల్ల నాన్ వెజ్ ఫీలింగ్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. ఇంక తయారు చేయడం కూడా చాలా ఈజీ. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు దీనికోసం ఒక పావు కేజీ పచ్చిశనగపప్పు తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి పప్పు మునిగిదాకా వాటర్ వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దాం. అప్పుడు కూర ఉడికేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేను తర్వాత యాడ్ చేశాను. మళ్ళీ ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఒక్కసారి అలా 10 సెకండ్ల పాటు ఫ్రై చేద్దాం. తర్వాత పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకుని ఇంకొక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు చూసారా, నలుసుల్లో కోసాను అనమాట. గ్రేవీ బాగా వస్తుంది ఇలా చేస్తే. ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టామంటే మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలో ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు, మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదు. ఇలా సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. రోట్లో దంచుకున్నది ఇది చాలా బాగుంటుంది అన్నమాట. మిక్సీలో వేయడం కన్నా రోట్లో దంచుకుంటే సూపర్ ఉంటుంది. ఇది బాగా ఫ్రై అయిపోయింది, మంచి సువాసన వస్తూ ఉంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి అన్నట్టు కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పసుపు అలాగే కళ్ళుప్పు కూడా వేసుకుందాం. కళ్ళుప్పు వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసి నీళ్లు వేద్దాం. మరీ ఎక్కువ అవసరం లేదు. శనగపప్పు ఏంటంటే పలుకుండిలాగే ఉడికిస్తాము, అందుకని వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఇందులోకి చింతపండు పులుసు కూడా వేసుకుంటాము. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టేసాం. ఈ పులుసు ఎగురుతూ ఉంది కదా, ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు వేసుకుని ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక్క 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. పప్పు కానీ మెత్తగా ఉడికిందంటే టేస్ట్ మొత్తం మారిపోద్ది. రవ్వంత పలుకుంటుంది అనమాట లాస్ట్లో. ఆ విధంగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాము. చింతపండు పులుసు వేసుకుని ఒకసారి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అనమాట. ఇంకా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇంకో 90% ఉడికిపోయింది. శనగపప్పు చేత్తో తీసుకుని నొక్కు చూసామంటే మనకు అర్థమైపోతుంది. ట్రాన్స్పరెంట్లాగా అనిపిస్తుంది కూడా, తెలుస్తుంది. ఇంక ఇప్పుడు మనం ధనియాల పొడి గరం మసాలా వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. వీడియోలో ఎలా కనిపిస్తుందంటే పప్పులాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, ఇది ఇలాగే ఉండాలి ఎంతకని. అలాగే ఆయిల్ సెపరేట్ అయిందంటే ఉడికిపోయిందని కూడా అర్థం. చక్కగా ఉడికిపోయింది. ఈగురు కూర కదా నేను చెప్పింది, ఇలాగే ఉంటుంది అనమాట. దీన్ని పులుసులా చేయకూడదు. ఇలా గ్రేవీ అంతా దగ్గరగా అయిపోవాలి. ఇది రోటీ చపాతీలోకి ఎక్కువ బాగుంటుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, చాలా టేస్ట్ ఉంటుంది. కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.